నమస్కారం. వెనుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. రాజకీయమే తన వృత్తి ప్రవృత్తి అన్న మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు. కార్యకర్తలు నాయకులతో చర్చించి తుది ప్రణాళికలను వెల్లడిస్తానని వివరణ. నవ్యాంధ్ర టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశం. వినుకొండ పట్టణంలో ర్యాలీ. రాజకీయాల్లో హుందాగా నడుచుకోవాలన్న మక్కిన వ్యక్తిగత దూషణలతో కుటుంబాలను రోడ్డు మీదకు తీసుకురావద్దని వెల్లడి. రాజకీయం తన వృత్తి ప్రవృత్తి అని మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు అన్నారు. వినుకొండ పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయం వ్యవసాయం తనకు రెండు కళ్ళ లాంటివని అన్నారు. రానున్న ఎన్నికల్లో క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొంటానని వెల్లడించారు. తన కార్యకర్తలు నాయకులతో చర్చించిన తరువాత ప్రణాళికలను త్వరలోనే తెలుపుతారని పేర్కొన్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖుల నుండి రాయబారాలు జరుగుతున్నాయని, కానీ తుది నిర్ణయం కార్యకర్తలదే అన్నారు. స్వార్థ రాజకీయాలకు ఎప్పుడు పాటు పడలేదని, ఈ ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసమే నాటి నుండి నేటి వరకు రాజకీయాలు కొనసాగుతున్నట్లు మక్కిన వివరించారు. ఈనాటి రక్షణ మంచినీటి పథకానికి సంబంధించి మీ అందరూ కూడా మేము మనవి చేసేది ఒక్కసారి ఈ ప్రోగ్రాంలో చూడండి. ఇది ఉప్పరపాలెం సంబంధించినటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి చెరువు. ఇది ఇరిగేషన్ చెరువు. ఇది 260 ఎకరాలు విస్తీర్ణం ఉంటుంది. ఈ చెరువుని నాటి టిఎస్ఆర్ ఆంజనేయులు గారు సర్పంచ్గా, అనువుల వెంకటేశ్వర గారు సర్పంచ్గా ఉన్నటువంటి సమయంలో, జయప్రద గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో వారు ఆ పంచాయతీతో మాట్లాడి, వినుకొండ పెద్ద పంచాయతీగా ఉంది, పెద్ద పట్టణం ఉంది కాబట్టి మంచినీళ్ళు కావాలంటే సింగర్ చెరువు నుంచి మనం నీళ్లు తెచ్చుకోవాలన్న ఆలోచనతో ఆ పంచాయతీ నుంచి ఈ పంచాయతీకి ఒక ఒడంబడిక చేసుకున్నారు ప్రభుత్వం ద్వారా. ఇక్కడ మంచినీరు ఇచ్చే దాంతో పాటు ఉప్పరపాలెం రైతులకి ఒక పంటకి నీరు ఇచ్చే విధంగా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ చెరువు నుంచి ఇక్కడ మన వినుకొండ పట్టణానికి నీరు అందించే కార్యక్రమాన్ని జయప్రద గారి సమయంలో మొదలుపెట్టారు. నేను సందర్భంగా మనం చేస్తున్నా. ఆ తర్వాత ఇక్కడ చూపినటువంటి ఇది ఈ 50 ఎకరాల చెరువుని మొట్టమొదటిగా యలమందర గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ 260 ఎకరాల నుంచి 50 ఎకరాలను విడగొట్టి దీన్ని అంటే మిగతా కలుషిత నీరు కలవకుండా ఈ 50 ఎకరాల ద్వారాగా రక్షిత మంచినీటి ఇచ్చేటటువంటి పరిష్కారాన్ని ఆయన చూపి ఆయన కొంతమేరకు చేశారు. తర్వాత నేను శాసనసభ్యుడైన తర్వాత ఇక్కడ ఈ కనపడేటటువంటి 90 ఎకరాలు ఇది ఒక కంపార్ట్మెంట్గా ఎడగొట్టి 2,20,00,000 రూపాయల నిధులు తీసుకొచ్చి మేము మన ప్రసాద్ గారు ఉన్న సమయంలో తీసుకొచ్చి ఈనాటి శాసనసభ్యుడైనటువంటి అన్నా రాంబాబు గారి కాంట్రాక్ట్ 2,20,00,000 రూపాయల నిధులతో ఇక్కడ 90 ఎకరాలు కంపార్ట్మెంట్గా చేయడం జరిగింది. ఈ 50 ఈ 90 అంటే దరిదాపు 140 ఎకరాలు పోతే ఈ 120 ఎకరాల చెరువు ఇది ఇరిగేషన్ కిందనే ఉంది. ఎందుకంటే నాటి ఒడంబడిక కాబట్టి ఈ ఇరిగేషన్ చెరువు ద్వారాగా ఈరోజు కూడా ఈ 260 ఎకరాలు ఉంది. ఇది వాస్తవం, ఇది సజీవంగా ఉంది. చేసినటువంటి అభివృద్ధి ఎంబుక్కుల్లో కూడా మున్సిపాలిటీలో ఉందని సందర్భంగా తెలియజేస్తున్నా. వాటర్ స్కీమ్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి EIDSSMP అని ఒక వాటర్ సప్లై స్కీమ్ను తీసుకొచ్చాము మేము. నాటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి జయపాల్ రెడ్డి గారి ద్వారాగా మేము తీసుకొచ్చి దాదాపు 16 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి మేము ఆ రోజున అభివృద్ధి చేయడం జరిగింది. అందులో వినుకొండ మున్సిపాలిటీ ఏరియాలో, ఇందిరానగర్లో, విష్ణుకుండి నగర్లో, NSP కాలనీలో, జూనియర్ కాలేజీలు ఈ విధంగా 6 OHSRని మేము 6 OHSRలు నిర్మించాం. ఈరోజు OHSR ఓవర్ హెడ్ ట్యాంకులు మన జూనియర్ కాలేజీలో ఉన్నాయి, మున్సిపాలిటీలో ఉన్నాయి, విష్ణుకుండి నగర్లో ఉన్నాయి, NSP కాలనీలో ఉన్నాయి, ఇందిరానగర్లో ఉన్నాయి. నాడు మా హయాంలో జరిగినటువంటి వాటి ద్వారా సింగర్ చెరువు నుంచి ఈ వినుకొండ పట్టణంలో మొత్తానికి కూడా దానితో పాటు కూడా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కూడా ఆ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారాగానే ఈ ఊర్లో ఈ పైపు లైన్ల ద్వారాగానే ఈ ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారాగానే వీళ్ళందరూ కూడా రక్షిత మంచినీటి పథకం జరుగుతూ ఉంది. అంటే దరిదాపుగా మేము శాసనసభ్యులుగా ఉన్న సమయంలో 20 కోట్ల రూపాయల నిధుల్ని ఈ రక్షిత మంచినీటి పథకానికి వెచ్చించామని సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది వాస్తవం.
స్కీమ్ పేర్లు చెప్పా, మీకు ఈ ఫోటోగ్రాఫ్లు కూడా చెప్పడం జరిగింది. దీనితో పాటు ఆ రోజున మేము ముందు చూపుతో ఆలోచన చేసి దొండపాడు చెరువు నుంచి ఈ వినుకొండ పట్టణానికి ఈ సింగర్ చెరువుకి నీరు వచ్చే విధంగా కచ్చా డ్రైన్తో మేము తీసుకొచ్చి అక్కడి నుంచి ఇక్కడికి నీళ్లు కూడా ఈ సంవత్సరం వేసవ కాలంలో కూడా ఆ దొండపాడు చెరువు నుంచి కాలువ ద్వారాగా ఈ వినుకొండ మున్సిపాలిటీకి నీరు అందించే కార్యక్రమాన్ని ఆనాడే మేము మా హయాంలో చేసి తద్వారా దొండపాడు చెరువు నుంచి ఇక్కడికి నీళ్లు తీసుకురావడం జరిగింది. దానిలోని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 250 ఎకరాలని అక్కడ విడగొట్టాం. బత్తుల మణిపల్లి గారు సర్పంచ్గా ఉన్న సమయంలో మేము పంచాయతీ తీర్మానం చేసి తద్వారా ఆ తీర్మానం ద్వారా 250 ఎకరాలని మేము విడగొట్టి అది సపరేట్ ట్యాంక్ చేసి దాని నుంచి గ్రావిటీ ద్వారా వినుకొండ పట్టణానికి ఇక్కడ ఒక 260 ఎకరాలు, అక్కడ ఒక 250 ఎకరాలు, మొత్తం కూడా 510 ఎకరాలకు సంబంధించి ప్లాన్ అప్రూవ్ చేసి దీనికి ఇక్కడి నుంచి కూడా పైకి పంపించడం జరిగింది. దానికి సంబంధించి 63 కోట్ల రూపాయల నిధులు కావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మున్సిపాలిటీ ద్వారాగా మేము తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది. ఇది వాస్తవం. ఆనాడు మేము చేసినటువంటి వాటర్ స్కీమ్కి సంబంధించి దొండపాడు చెరువు, ఆ దొండపాడు చెరువు కూడా ఎన్ఎస్పి కాలువ నుంచి దొండపాడు చెరువుకు నీళ్లు తీసుకొచ్చి అక్కడ రైతులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అది 1000 ఎకరాల పైచిలుకు చెరువు, 250 ఎకరాలు పోతే ఇంకా 800 ఎకరాలు ఉంటుంది. ఆ 800 ఎకరాలకు కూడా అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా 3 పంటలు పండించుకునేదానికి ఎన్ఎస్పి కాలంలో కూడా పర్మిషన్ పెట్టడం జరిగింది. అది ఈ రోజుకు పూర్తి కాలేదు. భవిష్యత్తులో దొండపాడు చెరువు నుంచి మనం కనుక నీళ్లు తెచ్చుకోగలిగితేనే ఆ 250 ఎకరాలు, ఈ 260 ఎకరాలు మొత్తం కూడా 510 ఎకరాలు అయితేనే రాబో 50 సంవత్సరాలకి మనందరం కూడా రక్షిత మంచినీటి అందించేటటువంటి బృహత్తరమైన కార్యక్రమానికి రూపకల్పన చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీంతో పాటు మరి ఇంకొక స్కీమ్ తీసుకురావడం జరిగింది, స్లమ్ డెవలప్మెంట్ IHSDకి. దీనికి 18 కోట్ల రూపాయల నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి నాటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి ఆ 18 కోట్ల రూపాయల నిధుల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలని మేము చేపట్టాం. దానికి సంబంధించి మరి సీసీ రోడ్లు, డ్రైన్స్ మీ అందరికీ తెలుసు, దరిదాపు 25 కిలోమీటర్లు సీసీ రోడ్లు, డ్రైన్లు, కమ్యూనిటీ హాల్స్ వివిధ ప్రాంతాల్లో కమ్యూనిటీ హాల్స్ నిర్మించాం. అదేవిధంగా అదే స్కీమ్లో మరి సెంట్రల్ లైటింగ్ కమ్యూనిటీ హాల్స్, ఇప్పుడు ఉన్నటువంటి సెంట్రల్ లైటింగ్ కమ్యూనిటీ హాల్స్ సంబంధించి ఇవన్నీ కమ్యూనిటీ హాల్స్ అండి వివిధ ప్రాంతాల్లో మన శాలివాహన్ నగర్లో, తల్లిపిల్ల హాస్పిటల్ దగ్గర, హనుమాన్ నగర్లో కమ్యూనిటీ హాల్స్ నిర్మించాం. వాటిల్లోనే ఈ రోజున మన గ్రామ సచివాలయ భవనాన్ని పెట్టుకున్నారు. అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ ఆ రోజునే బ్రహ్మాండమైన సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశాం. ఆ సెంట్రల్ లైటింగ్ ద్వారా ఈ రోజున బ్రహ్మాండంగా మనం అందరం కూడా ఆ సెంట్రల్ లైటింగ్ ద్వారా ఏర్పాటు చేసామని సందర్భంగా తెలియజేస్తున్నా. అది స్లమ్ డెవలప్మెంట్ స్కీమ్లోది. తర్వాత షాపింగ్ కాంప్లెక్స్ 4 నిర్మించాం. మీ అందరికీ తెలుసు, మండల పరిషత్ ఎదురుగా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద. అదేవిధంగా మన ఆర్టీసీ పక్కన ఆ రోజు నిర్మిస్తే చిన్న వివాదం ఏర్పడితే మొన్న పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీ ప్రాంతంలో మున్సిపాలిటీ ఎదురుగా ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్, దానితో పాటుగా మండల పరిషత్ అక్కడ ఉన్నటువంటి ఆ సమయంలో కోటిరెడ్డి గారు ఎంపీ ఉంటే మేమందరం కూడా మండల పరిషత్, జిల్లా పరిషత్ నిధులతో అక్కడ కూడా బ్రహ్మాండమైనటువంటి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి 4 గుడ్విల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయడం జరిగింది. తద్వారా అక్కడ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వారందరూ కూడా వాళ్ళకే షాపులు ఇచ్చి వారిని వ్యాపార అభివృద్ధి చేస్తూ ఈ రోజున వాటి ద్వారా మరి ప్రతి సంవత్సరం కూడా లక్షలాది రూపాయలు గుడ్విల్ ఇచ్చి వినుకొండ మున్సిపాలిటీ బలోపేతమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దాంతోపాటు మున్సిపాలిటీకి సంబంధించి నూతన బిల్డింగ్ని కొత్తగా ఏర్పడింది. 1 కోటి రూపాయల నిధులతో మరి నిధులు తీసుకొచ్చి ఈరోజు బ్రహ్మాండంగా అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీని మనం కొత్తగా బిల్డింగ్ కట్టుకున్నాం. మీ అందరికీ తెలుసు, మీ సేవా కేంద్రాన్ని కట్టుకున్నాం. ఇవి అన్నీ కనపడేటటువంటి తర్వాత జంతువశాల స్లాటర్ హౌస్ అని ఉంటుంది నిమ్మాయపాలెం రోడ్డు. దానికి సంబంధించి కూడా ఆ రోజున స్లాటర్ హౌస్ నిర్మించాం. ఎందుకంటే బయట ప్రాంతాల్లో ఎక్కడ కూడా మనం జంతువధ జరగడానికి లేదు అనే ఒక విధానంతో ఆ రోజున స్లాటర్ హౌస్ నిర్మించాం. మరి ఆ స్లాటర్ హౌస్ కొంతమేరకు మా సమయంలో అయితే పనిచేసింది. ఈ రోజునైతే బయట జరుగుతుందో లోపల జరుగుతుందో అదందరూ మీకు తెలుసు కాబట్టి అయితే ఆ ఏర్పాటు కూడా
మేము చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నవ్యాంధ్ర టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. తొలుత వినుకొండపట్నంలో మెకానిక్లు ర్యాలీ చేపట్టారు. అనంతరం స్థానిక గంగినేని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ కత్తి స్వర్ణలత హాజరయ్యారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను ఘనంగా సత్కరించారు. నవ్యాంధ్ర టూ వీలర్ మెకానిక్ సంబంధించిన ప్రోగ్రాము ఆ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మెకానిక్ కానీ ప్రతి ఒక్కరికి ఎలా వాళ్ళ భద్రత గురించి కానీ వాళ్ళ గౌరవానికి సంబంధించిన అన్ని విషయాలను వివరించడం జరుగుతుంది. వాళ్ళ గౌరవానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జరిగింది. ఇంకా రాజకీయపరమైన ర్యాలీలలో కానీ ఎటువంటి విషయాలలో కానీ పాల్గొన్న వాళ్ళని ఇట్లా ఒక అసోసియేషన్ అనేది స్థానికంగా చాలా మంచి కార్యక్రమం విషయాన్ని తెలియజేస్తుంది. వినుకొండలో నేటి పరిస్థితులు గతంలో ఎన్నడూ చూడలేదని మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు అన్నారు. గతంలో రాజకీయాలు హుందాగా ఉండేవని, కానీ నేటి పరిస్థితుల్లో దాడులకు పాల్పడటం విచారకరం అన్నారు. అలాంటి వాటికి మూల్యం చెల్లించుకోక తప్పదని హితవు పలికారు. గతంలో జరిగిన అభివృద్ధిని నేటి పాలకులు మరిచారని, ప్రజలు అన్నిటినీ గమనిస్తున్నారని సున్నితంగా వివరించారు. వ్యక్తిగత దూషణలు చేసుకుంటూ కుటుంబాలని రోడ్డు మీదకు తీసుకురావద్దని, హుందా రాజకీయాలు చేయాలని పేర్కొన్నారు. వ్యక్తిగతం కూడా ఈరోజు ఏంటంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ మధ్య కాలంలో ఈ నియోజకవర్గంలో కానివ్వండి, లేకపోతే జిల్లాలో కానీ రాష్ట్రంలో కానివ్వండి, వ్యక్తిగత ఆరోపణలు ఎక్కువ స్థాయిలో వినపడతా ఉన్నాయి. నువ్వు అది చేసావు, నువ్వు ఇది చేసావు, నువ్వు అక్కడ దోచుకున్నావు, ఇది ఇక్కడ దాచుకున్నావు, నువ్వు అక్కడ బాబా, నువ్వు ఇక్కడ ఇయని. ఈ సంస్కృతి మంచిది కాదు. అయితే మనస్ఫూర్తిగా చేస్తాను. నా వరకు నేను చెప్పేది నా వృత్తి ప్రవృత్తి. నేను ఈరోజు కూడా ఆవుల షెడ్యూని ఒకటి ఏర్పాటు చేసుకొని బ్రహ్మాండంగా నిత్యం ఆవుల వద్దకు వెళ్ళి, ఆవులు ఇక్కడే లింగనపాలెం పుట్ట దగ్గర ఒక ఆవుల ఫారాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు కూడా ఆవులను సేవించడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. దానితో పాటు ఆర్గానిక్ వ్యవసాయం నేను స్వచ్ఛంగా నేను చెప్తున్నా. గత 10 సంవత్సరాల నుంచి నేను ఈ ఆవులు వ్యర్థాలతో వచ్చినటువంటి దానితో ఆ ఎరువులతో స్వచ్ఛంగా బ్రహ్మాండంగా ఆర్గానిక్ వరిని పట్టిస్తాను. తద్వారా మంచి ఆహారాన్ని అందించడంతో పాటు దేవాలయాల్లో కూడా బ్రహ్మాండంగా ఈ ఆహారాన్ని ప్రజలందరికీ ఇచ్చే విధంగా దైవ కార్యక్రమాలు కూడా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేయాలి. ఇది కూడా వ్యవసాయ క్షేత్రం ఇక్కడ ఉంది. దీనితో పాటుగా నేను జామాయిల తోటలనండి, లేకపోతే ఆక్వా ఫార్మ్స్, నేను చేపల వ్యాపారం కూడా ఉంది. నేను దీనికి సంబంధించి కూడా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. నా మీద కూడా చిన్న చిన్న ఆరోపణలు రావడం జరిగింది. నేనైతే ఇక్కడ ఒకటే మనవి చేస్తున్నా. మదమంచిపాడు దగ్గర ఆక్వా ఫార్మ్ శ్రీ ప్రవీణ్ అని మా మనవరాల పేరు మీద ఆక్వా ఫార్మ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదేది దీనికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకొని మంచి ఆహారాన్ని తయారు చేస్తాను. ఈ రోజున బ్రహ్మాండమైన చేపలు ఉన్నాయి. ఎక్కడ విషపూరితమైనటువంటి పదార్థాలు వేయకుండా మంచి ఆహారాన్ని తయారు చేస్తున్నాను. ఇది ప్రజలకు అందిస్తున్నాను. దీని ద్వారా కూడా నేను కొంత సంపాదిస్తున్నానని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. దీనితో పాటు మరి నా వ్యవసాయ క్షేత్రాల్లో జామాయిల తోటలను కూడా పెంచుకొని తద్వారా వ్యవసాయ అభివృద్ధికి కూడా నేను పాటుపడుతున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వీటితో పాటు కూడా మరి ఈ రోజున మారిన కాలమాన పరిస్థితుల్లో కొంత మాకున్నటువంటి భూముల్ని రియల్ ఎస్టేట్గా మార్చి వెంకుపాలెం వద్ద చూసినట్లయితే ఈ రోజున డిటిపిస్ అప్రూవల్ తీసుకొచ్చి నేను మాకున్నటువంటి సొంత భూములు అప్రూవల్ ద్వారాగా ఒక లేఅవుట్ కూడా వేయడం జరిగింది. తద్వారా 40 అడుగులు రోడ్డు వేసి అదేవిధంగా 10% భూమిని ప్రభుత్వానికి పంచాయతీకి ఇచ్చి అనుమతులు తీసుకొని దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వీటన్నిటితో పాటుగా గత 40 సంవత్సరాల నుంచి మాకు చేపల వ్యాపారం ఉంది. మా తండ్రి గారు వారసత్వంగా అది ఇచ్చారు. దానికి సంబంధించి కూడా మేము సొసైటీల వద్ద పెట్టుబడి పెట్టి చెరువులు ఈ నియోజకవర్గంలో అనేక సొసైటీలు ఉన్నాయి, ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ. వారికి పెట్టుబడి ఇచ్చి ఆ పెట్టుబడి చేపలు పెంచిన తర్వాత మార్కెట్ రేట్ కొంత కొనుగోలు చేసి వ్యాపారం చేసిన మాట వాస్తవం. ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు
గత శాసనసభ్యులు ఏం చేశారు? వీళ్ళందరూ ఏం చేశారు? నిద్రపోయారా? ఈ వినుకొండ పట్టణాన్ని నేనే అపర భగీరథునని చెప్తామంటే ఆశ్చర్యం ఉంది. ఎవరు అపర భగీరథులు? ఎవరో పైనుంచి కిందకి గంగని తీసుకురాలి. మేము జయప్రద గారి హయాంలో కొంత జరిగింది, యలమందరావు గారి హయాంలో కొంత జరిగింది, మల్లికార్జునరావు హయాంలో ఇంకా ఎక్కువ జరిగింది. ఈ జరిగినటువంటి ఈ మంచినీటి పథకానికి సంబంధించి ఈరోజు ఆ పైపు లైన్లో HSRలో వాటి ద్వారా మంచినీళ్ళు అందిస్తా, ఇదంతా నా ఘనత అంటే ఎట్లా? చేసినటువంటి వారు ఇటుపోయారు, మేము ఇటుపోయాం. ఈ విధానం తప్పు. నువ్వు ఏదన్నా చేసినట్టయితే ధైర్యంగా చెప్పు, ఇది నా హయాంలో జరిగినటువంటి అభివృద్ధి, నా హయాంలో జరిగినటువంటి సంక్షేమం అని చెప్పు తప్ప మన ముందున్నటువంటి ఎమ్మెల్యేలను మాత్రం అనాలోచితంగా వాళ్ళని అగౌరవపరిచే విధంగా మాట్లాడటం అనేది ఏ ప్రజాప్రతినిధి మంచిది కాదు. ఆ విధానాన్ని మార్చుకోకపోతే ప్రజలే 10 మంది శాసనసభ్యులు అయినప్పుడు 11 ఆయన వస్తారు, 12 ఆయన వస్తారు. ఇది నిరంతర ప్రక్రియ. దీన్ని ఎవడాపుతాం? మేము చేస్తాం. ఇప్పుడు 10 మంది ఎటుపోయారు? 11 రాడా? 12 రాడా? నా కళ్ళ ముందు ఇప్పుడు రాజ్కుమార్ గారు అప్పుడప్పుడు పెళ్ళిళ్ళకి వచ్చిపోతుంది, యలమందరావు గారు బ్రహ్మాండంగా అప్పుడప్పుడు పెళ్ళిళ్ళు ఆయన కనపడుతున్నాడు, మకెన్ మల్లికార్జున నేను తిరుగుతున్నా, జీవి ఆంజనేయులు తిరుగుతున్నాడు, అందరం మాజీ శాసనం తిరుగుతున్నాంగా. ఎప్పుడైనా మాజీ అవుతాం? ఇది నా శాస్త్రం, నా గుత్తాధిపత్యం, నేను తప్ప ఎవరు చేయటం లేదు. ఇది అన్నటువంటి ఎవరన్నా ఉన్నట్టయితే అది వారికే అనుభవిస్తే తప్ప నేను అందరిని అంటం లేదు. వ్యక్తిగత దోషం కూడా ఇక్కడ మాట్లాడను. ఎందుకంటే వ్యక్తిగతంగా మాట్లాడేటటువంటి సంస్కృతి నాకు లేదు. నేను ఒక క్రమశిక్షణలో కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పెరిగినటువంటి వ్యక్తిని. ఆ రోజును నాకు ఓటు 84లో 85లో ఓటు వస్తే 2019 వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వివిధ పదవులు అనుభవిస్తూ ఉన్నాను. ఆ రోజు కూడా మా మిత్రులందరూ కూడా మనకి ఇంత పనిచేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి మరణం చెందారు. వారి అబ్బాయిని మనం ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత ఉందనేది ఇక్కడ మా పెద్దలందరూ కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకొని మరలా మేము పార్టీ మారడం జరిగింది. పార్టీ మారిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలన్నీ మీకు తెలుసుకున్నాం. ఏదో ఉడతా సాయంగా మేము గొప్పవాళ్ళమను మేము గెలిపించామని చెప్పం. కానీ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యే దాంట్లో మా వంతు చిన్న సాయం చేశాం. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా గెలిచేదానికి మా వంతు చిన్న సాయం చేశాం. అంతే తప్ప నేను గెలిపించాను, నేను వస్తేనే ఇది అయింది, నేను వస్తేనే ఇది జరిగిందని మాత్రం చెప్పను. ఇది సంస్కారం కాదు. ఖచ్చితంగా ప్రజాప్రతినిధులకు ఉన్నటువంటి మేమందరం కూడా సంస్కారంతో మెలగాలి. నాతోనే ఇది అయ్యింది, నా ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏం చేశారు, ఈ వక్ర భాష్యాలు కానీ ఈ మాట్లాడే విధానం కానీ కరెక్ట్ కాదని ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒకటైతే ఖచ్చితంగా మనవి చేస్తాను. ఏ ఎమ్మెల్యే ఉన్నా 10 మంది ఎమ్మెల్యే, ప్రతి వ్యక్తి కూడా ఆ రోజు నుంచి ఈ రోజు ఈనాటి ఈ శాసనసభ్యుల వరకు కూడా అందరం పనిచేస్తాం. వారి అవకాశాలను బట్టి వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను బట్టి పని చేసుకుంటూ పోతున్నాం. నా హయాంలో నా అదృష్టం పొంది మాకు మంచి టీము, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్, మేమందరం మంచి అధికారులు, ఈ అందరి సమన్వయంతో ఇంత అభివృద్ధి చేయగలిగాం. ఇది ప్రతిదీ కూడా ఎంబుక్ రికార్డ్ అయ్యింది. అక్కడ జిల్లా పరిషత్తులో ఉన్నాయి, ఇక్కడ మండల పరిషత్తులో ఉన్నాయి, ఇక్కడ పంచాయతీ ఆఫీసులో ఉన్నాయి, R&Bలో ఉన్నాయి, మున్సిపాలిటీలో కూడా ప్రతి నేను చెప్పినటువంటి ప్రతిదీ కూడా రికార్డ్ అయ్యింది. ప్రతి వర్క్ను కూడా మేము పూర్తి చేశాం కాబట్టి ఈ రోజున ఈ వినుకొండ పట్టణం కానీ ఈ వినుకొండ నియోజకవర్గంలో ఈ రోజున వినుకొండ నియోజకవర్గంలో ఏ గ్రామానికి పోవాలన్న తార్ రోడ్డు సౌకర్యం కల్పించాం. అదేవిధంగా వినుకొండ పట్టణంలో ఈరోజు మంచినీటి పథకం ఇంత సక్సెస్ కావడానికి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానివ్వండి, పైప్ లైన్లు కానివ్వండి, OHSRలు కానివ్వండి, ఇవన్నీ ఎంత సక్సెస్ అయ్యిందంటే దానికి కారణం ఏంటి? చేసినటువంటి అభివృద్ధి. అంతే తప్ప నాతోనే అభివృద్ధి అయింది, నేనే చేశాను, నా ముందు ఎవరు చేశారు, ఈ సాక్ష్యాలు. ఇప్పుడున్నటువంటి వారు కూడా కొన్ని పనులు చేశారు కాదండి. ఈవెన్ ఇందాక చెప్పినట్టు యలమందరావు గారు హయాంలో చేసిన ఆంజనేయులు గారి హయాంలో కూడా జరిగినాయి. అది ఊరు కాదనలేని సత్యం. అక్కడ ఉన్నటువంటి మదమతివాడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర విద్య నిర్మించారు. అదేవిధంగా అనేక గ్రామాల్లో బ్రహ్మాండంగా CC రోడ్డు నిర్మించారు. ఈ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా అనేక కార్యక్రమాలు జరిగాయి. వాటికి సంబంధించి కూడా ప్రతి గ్రామంలో కూడా అవకాశం ఉన్న మేరకు ఇక్కడ రైతు భరోసా కేంద్రాలు నిర్మిస్తున్నారు. అదేవిధంగా ఆరోగ్య కేంద్రాలు నిర్మిస్తున్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు తీసుకొచ్చి ఈరోజు జరుగుతున్నాయి. వీటన్నిటికి కూడా నేను మనవి చేసేది ఏంటంటే వ్యక్తిగత అహంకారం, ఇతరులని నిందించడం, ఇతరులను అవమానపరచడం అనేది ఒక ప్రజాప్రతినిధికి, ఏ ప్రజాప్రతినిధికి కూడా సభ్యత కాదు, సంస్కారం కాదు. అంటే మనం గ్రామ సర్పంచ్, నేను గ్రామ సర్పంచ్గా పనిచేశాను, అదేవిధంగా వైస్ ఎంపీపీగా పనిచేశాను, మండల పరిషత్ అధ్యక్షుడిగా పనిచేశాను, జడ్పీటీసీగా పనిచేశాను, ఎమ్మెల్యేగా పనిచేశాను. నేను అతి చిన్న వయసు, ఈ 10 మందిలో అతి తక్కువ వయసులో ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి నేను. నాకు 37 సంవత్సరాలకే నేను ఎమ్మెల్యేనైనా, అది నా అదృష్టం. 5 సంవత్సరాల పాటు ప్రమాణంగా పనిచేశాను. మళ్ళీ ఆ తదుపరి 3 పర్యాయాల నుంచి నేను ఖాళీగా ఉన్నాను. కానీ నాకు ఇటువంటి ఇబ్బంది లేదు. భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. ఈరోజు కూడా ప్రమాణంగా మేము అందరం కలిసిమెలిసి ఉంటున్నాం. నేను ఈ గ్రామంలోనే ఉంటున్నా, ఇక్కడే వ్యవసాయం చేసుకుంటున్నా, ఇక్కడే బ్రహ్మాండంగా జీవనం కొనసాగిస్తున్నాను. నేనుగా కార్యకర్తలతో నా స్నేహితులతో, నా మిత్రులందరితో కూడా మాట్లాడాలా. ఖచ్చితంగా మాట్లాడి రాబో రోజుల్లో క్రియాశీలక రాజకీయాల్లో ఉంటాం. వీళ్ళందరితో మరలా మేము మాట్లాడుకొని మనం ఇక్కడే కొనసాగాల, మార్పు చెందాలనేది ఒక నిర్ణయాన్ని తీసుకొని మొట్టమొదటిగా మీకు చెప్పిన తర్వాతే నా ప్రయాణం ఒకటేది. సార్ మరి 5 ఏళ్లలో మీరు పొరపాటు చేస్తామని భావిస్తున్నారా? నేనైతే ఒకటండి, తప్పనిసరిగా రాజశేఖర రెడ్డి గారి పట్ల నాకున్నటువంటి కృతజ్ఞతని నేను తీర్చుకున్నానని నేను ఆనందపడ్డాను. నేను ఆశించి అక్కడ వైసీపీలో చేరాను. నేను కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వెళ్ళానంటే రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో, ఆయన ఈ నియోజకవర్గానికి నా ద్వారా చేసినటువంటి సేవకి, వారి కుమారుడు ముఖ్యమంత్రి కావాలి, ఇక్కడ శాసనసభ్యుడు గెలిస్తేనే ఆయన ముఖ్యమంత్రి అవుతారని సంకల్పంతో పోయాము, చేశాము. మీకు తెలుసు, ఈ 5 సంవత్సరాల కాలంలో నేనైతే ఈ ప్రభుత్వంలో, ఈ గవర్నమెంట్ ఏ పదవి ఆశించాలా, ఏ పని చేయాలా, నాకు జరిగినటువంటి కార్యక్రమాలన్నీ మీకు తెలుసు. అది ఒక సందర్భంలో చెప్తాను, ఇది వేదిక కాదు కదా. తప్పకుండా పార్లమెంట్ సభ్యులు మీ అందరికీ ఒక సందర్భంలో చెబుతున్నా, నాకున్నటువంటి వ్యాపారం కూడా పూర్తి స్థాయిలో తగ్గించుకున్న పరిస్థితులు దృష్ట్యా నేను తగ్గించుకొని అతి తక్కువగా నేను ఆ వ్యాపారాన్ని కూడా చేసుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, తప్పనిసరిగా ఏ విధంగా అయితే తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకున్నాను, అదేవిధంగా నేను వైట్ పేపర్ లాగానే జీవిస్తున్నా, వైట్ పేపర్ లాగానే ఉంటున్నా, ఖచ్చితంగా వైట్ పేపర్ లాగానే ఉంటానని ఈ సందర్భంగా మనవి చేస్తూ, చివరిగా ఇప్పుడు 10 మంది శాసనసభ్యులు అయ్యాం. నేను ఒకటే మనవి చేస్తున్నాను, ఈ రోజుకి మేము చేయలేనటువంటి పనులు ఈ నియోజకవర్గంలో చాలా ఉన్నాయి. వరికపూడి ప్రాజెక్ట్ గత 40-50 సంవత్సరాలు అక్కడ ఉన్నటువంటి అయ్యన్నపాలెం సర్పంచ్ దామన వెంకటరామరావు గారు ఇంకా కొంతమంది పెద్దలు కూడా కలిసి ఉద్యమాలు చేస్తున్నారు, కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలు చేస్తున్నారు. దానికి సంబంధించి చేయలేకపోయాం. మొన్ననే ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలు గారు కొన్ని అనుమతులు తీసుకురావడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో తీసుకొచ్చి వల్లాపల్లి మండలాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అదేవిధంగా ఈరోజు కూడా రక్షిత మంచినీటిని వల్లాపల్లి మండలంలో కొన్ని గ్రామాలకు ఇవ్వలేని పరిస్థితి, పక్కనే ఉన్నటువంటి ఎన్ఎస్పి కాలవపోతుంటే మంచినీరు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది. అంటే అది మా వైఫల్యం. ఇప్పుడు వరకు మేము చెప్పినటువంటి మేము పనులన్నీ చెప్పాము, మా వైఫల్యం కూడా చెప్తున్నాం. నాతో సహా ఈ 10 మంది ఎమ్మెల్యేల పాత్ర కూడా ఉంది. మేము వైఫల్యం చెందాము వర్గపూర్చల్లో, ఇది ఖచ్చితంగా నేను అంగీకరిస్తున్నాను. దీనితో పాటుగా అనేక సందర్భాల్లో మనం ఎన్నికలు వచ్చినప్పుడల్లా గులకమ్మ ప్రాజెక్టు అని మేము చెబుతాము. అది చివరికి హాస్యాస్పదమైంది. నేను ప్రయత్నం చేసిన, యలమందరావు గారు ప్రయత్నం చేశారు, ఇప్పుడున్నటువంటి ఈ శాసనసభ్యులు ప్రయత్నం చేశారు. ఆ ప్రాజెక్టు అయితే పూర్తి కాల, దానికి డిపిఆర్ తయారు కాల, దానికి పర్మిషన్ రాల. ఖచ్చితంగా ఆ ప్రాజెక్టును కూడా తీసుకొచ్చి వినుకొండ మండలాన్ని, నూజెండ్ల మండలాన్ని అభివృద్ధి చేసినప్పుడే కొంతమేరకు రైతులకు మేలు జరిగిందని ఈ సందర్భంగా మనవి చేస్తాం. ఇది కూడా మా వైఫల్యం. ఈ వైఫల్యంలో ఒక్కరి పాత్ర కాదు, అందరి పాత్ర ఉంది. అభివృద్ధిలో అందరి పాత్ర ఏ విధంగా ఉందో, వైఫల్యాల్లో కూడా ఈనాటి శాసనసభ్యుడితో సహా ఒప్పుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. నేను ఒప్పుకుంటున్నా మనస్ఫూర్తిగా. నేను అభివృద్ధి చేసిన వాటి వాస్తవం, వైఫల్యం చెందిన మాట కూడా వాస్తవం. వైఫల్యం ఏంటంటే
వరకు పూర్తి చేయలేకపోవడం అనేది మా వైఫల్యం. దొండపాటి చెరువును ఆ రోజు పూర్తి స్థాయిలో చేశాం. దాని నుంచి పూర్తిగా చేసినట్లయితే నా తర్వాత వచ్చిన ఆ ఎమ్మెల్యే కానీ ఈ ఎమ్మెల్యే కానీ ఎవరైనా చేసినట్లయితే బ్రహ్మాండంగా ఈ రోజున రక్షిత మంచినీటి పథకానికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. టౌన్ పెరుగుతూ ఉంది. 260 ఎకరాలు సరిపోదు. ఇంకా మనం 500 ఎకరాలకు తీసుకెళ్ళగలిగినప్పుడే మన ప్రజలకు రోజు మంచినీళ్ళు ఇవ్వాలంటే ఈ దొండపాడు చెరువు నీళ్ళు మనం తీసుకొచ్చుకున్నప్పుడు ఇది సాధ్యమైంది. ఇది టెక్నికల్గా ఇంజనీర్లు చెప్పినటువంటి మాట. ఈ వాస్తవాన్ని కూడా ప్రజలకు అందిస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేస్తున్నా. వినుకొండ స్థానిక నిమ్మలబాయి బజార్ వాస్తవ్యులు బద్దిక రామయోగయ్య ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాలుగా శ్రీ అవధూత పొట్లపాడు రామయోగయ్య స్వామి తిరునాళ్లను పురస్కరించుకొని స్వామి వారి చిత్రపటంకు ఊరేగింపు పట్టణ పురవీధుల్లో భక్తుల దర్శనం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్రధాన సేవకులు జాజులు మాల్యాద్రి స్వామి వారి జెండాను ఊపి ఊరేగింపును ప్రారంభించారు. అదేవిధంగా 16వ వార్డు కౌన్సిలర్ సానాల పుల్లయ్య దంపతులు వార్డు కౌన్సిలర్స్ కొబ్బరికాయలను కొట్టి స్వామివారి ఊరేగింపును ముందుకు నడిపించారు. ఈ ఊరేగింపు నిమ్మలబాయి బజార్ నుండి కందుకూరు అంకమ్మ తల్లి దేవస్థానం నుండి అమ్మవారు శ్రీ వాసవి కన్యక అమ్మవారి దేవస్థానం మీదుగా, అక్కడి నుండి మెయిన్ బజార్ రంగనాయక స్వామి దేవస్థానం, అక్కడి నుండి శివయ స్తూపం నుండి పాత మార్కెట్ బజార్ శివాలయం మీదుగా బోస్బొమ్మ సెంటర్ పప్పు బజార్ నుండి దేవస్థానం వరకు స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. ఎంపీగా తన వంతు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ లో రాష్ట్ర సమస్యలను ఎప్పటికప్పుడు లేవనెత్తుతున్నట్లు వివరించారు. ఆయన తాత స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపిన గల్లా జయదేవ్ తన తల్లి కూడా ప్రజాసేవ కోసం అమెరికా నుంచి తిరిగి వచ్చినట్లు పేర్కొన్నారు. కొంత విశ్లేషణ చేసి టీడీపీ సరైందని భావించి పార్టీలో చేరినట్లు తెలిపారు. గ్రూపు రాజకీయాల నుంచి దూరంగా ఉంటారని వివరించారు. First and foremost, the inspiration and influence మా తాతగారు పాటూరు రాజగోపాల్ నాయుడు గారు, అట్లాగే మా తాతగారికి రాజ్య గురు ఆచార్య ఎన్జి రంగా గారికి, వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను, వాళ్ళతో డిస్కషన్స్ ఉన్నాయి. వాళ్ళు బాగా చిన్నప్పటి నుంచి నన్ను మోటివేట్ చేశారు కాబట్టి చిన్నప్పటి నుంచి నాకు ఆ ఇంట్రెస్ట్ కలిగింది ప్రజాసేవ చేయాలని, ఇండియాకు మళ్ళీ తిరిగి వచ్చి ఇండియాలో సర్వీస్ చేయాలని ఆ ఇంట్రెస్ట్ ఉంది. తర్వాత నేను మా అమ్మగారు గల్లా అరుణ్ కుమారి గారు అమెరికాలో 16 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఇండియాకి తిరిగి వచ్చి ఆమె కూడా ఇక్కడ పాలిటిక్స్లో చేరేది జరిగింది. నేను 1992లో తిరిగి వచ్చినప్పుడు ఆమె అప్పుడు ఎమ్మెల్యేగా ఉండింది. 4 times ఎమ్మెల్యేగా చేసింది. 2 సార్లు సీనియర్ మినిస్టర్గా కూడా రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో, అట్లాగే రోసాయి గారి క్యాబినెట్లో, కిరణ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్లో పని కూడా చేసింది. మా తాతగారు 50 సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉంది మా తాతగారికి. బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి ఆయన ఫ్రీడమ్ ఫైటర్గా, ఒక ఫార్మర్గా, ఫిలాసఫర్గా, టీచర్గా, సోషల్ వర్కర్గా, పోయిట్, ప్లే రైట్, నావలిస్ట్. దాంట్లో బిజినెస్ మ్యాన్ అనేది, ఐఎమ్ అ బిజినెస్ మ్యాన్, మీకు అందరికీ తెలుసు. బిజినెస్ మ్యాన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ సెక్షన్ ఆఫ్ సొసైటీ. మామూలుగా ఎవరైనా ఎస్పెషలీ పాలిటీషియన్స్ని బిజినెస్ మెన్ చూస్తే వాళ్ళు దొంగలు అనుకుంటారు, బిజినెస్ మెన్ పాలిటీషియన్స్ చూస్తే వాళ్ళు దొంగలు అనుకుంటారు. ఇద్దరు అట్లాగా అనుకుంటారు. బ్యూరోక్రాట్స్ని కూడా అట్లాగే అనుకుంటారు, ఒకరు అట్లాగా అనుకుంటారు. బట్ బిజినెస్ మెన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దే డ్రైవ్ ది ఎకానమీ ఆఫ్ ది నేషన్. ట్యాక్సెస్ కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కానీ, జీడిపి కాంట్రిబ్యూషన్లో కానీ, ఇవన్నీ జరగాలంటే, ఎకానమీ నడవాలంటే బిజినెస్ మెన్ లేకుండా నడవదు. అందుకని నాకు పాలిటిక్స్లో ఎంటర్ అయ్యే ముందు 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ని కూడా తీసుకొని రావచ్చు అని అనుకున్నాను. జరిగింది కూడా అట్లాగే జరిగింది. పార్లమెంట్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు, బయట ఫోరమ్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు, that knowledge is very useful for me to frame my thoughts, to frame my questions, to frame the discussion and debates. నేను
ఇండియాకి వచ్చేటప్పుడు పాలిటిక్స్లో ఎంటర్ అవ్వాలని వచ్చాను, కానీ 20 సంవత్సరాలు పట్టింది ఎంటర్ అయ్యేదానికి. ఏపీ బైఫర్కేషన్ జరిగినప్పుడు అది ఒక టర్నింగ్ పాయింట్ మాదిరి, ఇన్ఫ్లెక్షన్ పాయింట్ మాదిరి అయిపోయింది నాకు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనుకొని నేను ఎంటర్ అయ్యాను 2014లో. అప్పుడు బేస్డ్ ఆన్ మై క్వాలిఫికేషన్స్ అండ్ కేపబిలిటీస్ ఎంపీగా వెళ్తేనే బాగుంటుంది అని అనుకొని చిత్తూరు అండ్ తిరుపతి రెండు రిజర్వ్డ్ కాబట్టి ఐ హ్యాడ్ టు కన్సిడర్ సమ్ అదర్ ప్లేస్. అండ్ ఐ స్టడీడ్, అంటే 2-3 చోట్ల నేను బాగా డీప్గా స్టడీ చేశాను. స్టడీ చేసిన తర్వాత ఐ ఫెల్ట్ టీడీపీ ఇస్ రైట్ పార్టీ అండ్ గుంటూరు ఇస్ రైట్ ప్లేస్ ఫర్ మీ. వికసిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా వినుకొండ పురపాలక సంఘం పరిధిలో 2 క్యాంపులు నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ వెంకయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 50,000 జనాభా దాటిన గ్రామాల్లో ఈ యాత్ర చేపట్టడం జరిగిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అందిస్తున్న పథకాలపై అవగాహన కల్పించి అర్హులైన వారికి అందించినట్లు వివరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మేడం రమేష్ తదితరులు పాల్గొన్నారు. వికసిత్ సంకల్ప యాత్ర ఈ పురపాలక సంఘాల పరిధిలో 50,000 జనాభా దాటిన పట్టణాల్లో 2 క్యాంపులు నిర్వహించమని శ్రీయుత ప్రభుత్వం వారు మరియు జిల్లా కలెక్టర్ వారు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మనకు సురేష్ మహల్ రోడ్డు దగ్గర నుండి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఒక క్యాంపు, ఇక్కడ మన శివస్తూపం సెంటర్ బ్యాక్ సైడ్ ఉన్న ఎంపీడీ ఆఫీస్ దగ్గర ఒక క్యాంపు నిర్వహించి ఈ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుపరుస్తున్న ప్రతి ఒక్క పథకం గురించి ప్రజలతో మమేకమై చర్చించడం జరిగింది. ఈ దీనిలో భాగంగా ప్రజలు, లబ్ధిదారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మన పట్టణ నాయకులు, మన జిల్లా నాయకులు మరియు అందరూ ప్రజలు కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సంకల్ప యాత్ర రేపటి నుంచి మన జిల్లాలోనే మాచర్ల రేపు స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ రోజు మనకి ఈ 2 క్యాంపులు సక్సెస్ఫుల్ గా జరిగాయని తెలియజేసుకుంటూ వినుకొండని సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.